హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీపు. ఈరోజు ములక్కడ కర్రీ ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయకుండా నా స్టైల్లో ఏ విధంగా చేద్దాం అనేది చూసేద్దాం ఈ వీడియోలో. కర్రీస్లలో మసాలాలు యాడ్ చేయడం నాకు ఇష్టం ఉండదు, అండ్ మసాలాలు ఎక్కువగా తీసుకోవడం కూడా మన హెల్త్కి అంత మంచిది కాదు. మసాలాలు యాడ్ చేయకుండా, డ్రమ్ స్టిక్స్ విరగకుండా టేస్టీగా ఈజీ వేలో కర్రీ ఏ విధంగా చేయాలని చూసేద్దాం. సో దీనికోసం నేను డ్రమ్ స్టిక్స్ని ఈ సైజులో దాన్ని శుభ్రంగా పీల్ చేసేసి నీట్గా కడుక్కొని ఇలా పీసెస్గా చేసుకున్నాను 3 ఇంచెస్ సైజులో. అండ్ అలానే మిర్చి, టమాటోస్, ఆనియన్స్ని కూడా కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ 4 ఆనియన్స్ని తీసుకున్నాను, ఎందుకంటే కర్రీ ఎక్కువ క్వాంటిటీలో వండుకోవాలి కాబట్టి. సో ఇంత సైజులో, బిగ్ సైజులో ఉన్నటువంటి ఆనియన్స్ని 4 తీసుకున్నాను. ఆనియన్స్ని ఇలా పొట్టు తీసేసి నీళ్ళల్లో నానబెట్టడం వల్ల, నీళ్ళల్లో వేయడం వల్ల ఘాటు అనేది రాదు, మనకి కంట్లో నుండి వాటర్ కూడా రాదు ఆనియన్స్ కోయడం వల్ల. నెక్స్ట్ మీడియం సైజులో ఉండేటువంటి టమాటోస్ని కూడా నేను తీసుకున్నాను, ఒక 3 టమాటోస్. ఆనియన్స్ని ఈ విధంగా నేను చాప్ చేసి పెట్టుకున్నాను చిన్నగా. ఆనియన్స్ కూడా చాలా చిన్నగా కట్ చేస్తేనే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. నెక్స్ట్ కర్రీ వండడం కోసం ఒక బౌల్ తీసుకొని దాన్ని తాలింపు పెట్టేసుకున్నాను కర్రీ కోసం. ఇక్కడ నేను ఆయిల్ తక్కువగానే తీసుకున్నాను, నేను కర్రీస్లలో తక్కువగానే తీసుకుంటాను ఆయిల్ ఎప్పుడు. కానీ తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపగుండ్లు, కొంచెం శనగపప్పు నేను తీసుకున్నాను. అవి లైట్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండ్ మిర్చి నేను ఇక్కడ యాడ్ చేశాను ఇందులోకి. నెక్స్ట్ అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేసేయాలి మనం. ఒక 5 మినిట్స్ తర్వాత అవి లైట్గా వేగిన తర్వాత అందులోకి మనం మళ్ళీ కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రమ్ స్టిక్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలి. సో మన కటింగ్ విధానంలోనే కర్రీ టేస్ట్ అనేది కూడా మారుతుంటుందండి. సో ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగానే మ్యాక్సిమం కట్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే కర్రీ టేస్ట్ అనేది మారుతుంది, చేంజ్ అవుతుంది. కర్రీ వండడం ఈజీనే, కానీ అది పర్ఫెక్ట్గా వండడం అది మనకు కావాల్సింది కదా. సో మ్యాక్సిమం నేను చెప్పిన విధంగా కట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇందులోనే తగినంత ఉప్పు, కాస్త కరివేపాకు వేసి కలుపుతున్నాను. ఇలా కలుపుకొని కాసేపు ఆ కర్రీని మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఈ కర్రీని మనం ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో, ఇప్పుడు సిమ్లోకి దాన్ని టర్న్ చేయాలి. సో మ్యాక్సిమం ఇక్కడ నుండి కర్రీ మొత్తం సిమ్లోనే వండేసేయాలి. ఆ విధంగా వండితేనే మనకి కొంచెం గ్రేవీ టైప్లో వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి వస్తుంది, గ్రేవీ లాగా. అండ్ ఆ కర్రీ కూడా మనకి మాడకుండా, అడుగంటకుండా ఉంటుంది. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఈ ఆనియన్స్ వేగేంత వరకు మనం ఆ కర్రీని మగ్గనివ్వాలి. సో ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత అందులోకి కొంచెం మనం టర్మరిక్ పౌడర్, పసుపుని యాడ్ చేసుకోవాలి. లైట్గా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దాంతోపాటుగా ఈ టైంలోనే మనం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకొని మళ్ళీ కర్రీని అదేవిధంగా లో ఫ్లేమ్లోనే వండుతుండాలి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కర్రీని మనం కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి, లేదంటే ఆ డ్రమ్ స్టిక్స్ అనేవి విరిగిపోతాయి. సో విరిగిపోతే మనకి ఆ కర్రీ కూడా చూడడానికి బాగోదు కదా. సో కలిపేటప్పుడు జాగ్రత్తగా నిమ్మలంగా కలపాలి, అవి విరగకుండా. సో చూడండి, ఇక్కడ నేను అల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కొంతమంది టమాటాలు వేసిన తర్వాత అలా యాడ్ చేస్తుంటారు కదా. నేనైతే మ్యాక్సిమం కర్రీస్లలో ఈ విధంగానే అల్లం యాడ్ చేస్తాను. ముఖ్యంగా ఈ టమాటో కానీ, డ్రమ్ స్టిక్స్ కర్రీ కానీ ఈ విధంగా వండినట్లయితే మీరు ఈ అల్లం మాత్రం ఈ టైంలోనే యాడ్ చేయండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో ఈ విధంగా కలిపేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ కర్రీ సిమ్లోనే ఉడకనివ్వాలి. సో దీన్ని నేను ఇక్కడ కలిపేసి మూత పెట్టేస్తున్నాను ఒక 5 మినిట్స్. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు అండ్ ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇది మీరు యాడ్ చేస్తే చేయొచ్చు, లేదంటే ఎక్సెప్ట్ చేయొచ్చు, అది మీ ఇష్టం. నేను
యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి చేస్తున్నాను. యాడ్ చేయకపోయినా ఫ్లేవర్ అనేది బాగుంటుంది, కర్రీ కూడా బాగుంటుంది. కాకపోతే యాడ్ చేస్తే ఆ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది కర్రీది, అండ్ అలానే టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. సో యాడ్ చేసి కూడా మీకు అవైలబుల్గా ఉంటే చేయాలనుకుంటే చేయండి. సో ఈ విధంగా యాడ్ చేసి కర్రీని జాగ్రత్తగా కలిపేసేయండి. ఇక్కడ కలుపుతున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోండి. మనం ఆల్రెడీ అల్లం యాడ్ చేసాం కాబట్టి కర్రీ అడుగంటుతుంటుంది. సో ఇక నాకు కూడా కర్రీ అడుగంటింది. సో జాగ్రత్తగా చూసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి, లేదంటే డ్రమ్ స్టిక్స్ అనేవి విరిగిపోతుంటాయి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. సిమ్లో ఉంచి మాత్రమే మనం ఈ కర్రీ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మన ఈ పల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి అది ఇంకా అడుగంటుతుంటుంది. సో చూసుకోవాలి, జాగ్రత్తగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ దాన్ని ఆ విధంగానే సిమ్లో ఉంచేసేయాలి. చూస్తున్నారు కదా, ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచి చేస్తున్నాను నేను. సో మీరు కూడా ఆ విధంగానే సిమ్లో ఉంచే చేయండి. అప్పుడైతేనే మన కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది, ఆ విధంగా మాడకుండా కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇక నేను మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ ఉంటాయి కదా, వాటిని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, టమాటోస్ చిన్నగా కట్ చేసుకొని వాటిని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని కలిపేస్తున్నాను. కలుపుతున్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని నిదానంగా కలుపుకోండి. ఈ కలిపే విధానంలోనే మనకి కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది, అండ్ ఆ కర్రీ కన్సిస్టెన్సీ అనేది కూడా ఉంటుంది మనకి. సో జాగ్రత్తగా డ్రమ్ స్టిక్స్ విరగకుండా మనం కర్రీని కలుపుకోవాలి, అడగంటకుండా. మనం ఇక్కడ చూసుకోవాల్సింది కర్రీ మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అండ్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం పొడి కూడా నేను యాడ్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు మిక్స్ చేసినటువంటి పల్లీ పేస్ట్లో ఒక మిర్చి కూడా యాడ్ చేశానని చెప్పాను కదా, పచ్చిమిర్చి. సో దానికి తగ్గట్టుగా నేను కొంచెం తక్కువగా ఇక్కడ కారం పొడిని తీసుకున్నాను. సో మీరు అక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసినట్లయితే మీకు కారం సరిపోయేంతగా తీసుకోండి. ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి. నేను మాత్రం ఇక్కడ కొంచెం తక్కువగానే తీసుకున్నాను కారం పొడిని. కలుపుకొని దీన్ని ఈ విధంగానే సిమ్లో మళ్ళీ ఉంచేసాను. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి ఒకసారి కలుపుకున్న అడుగంటుతుంది. సో ఇక నేను 1 కప్ వాటర్ని నేను యాడ్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి జస్ట్ ఒక చిన్న కప్పు మాత్రమే, మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా, దాని నిండా మాత్రమే నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, ఆ వాటర్ని యాడ్ చేసి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ, ఒకవేళ కాస్త లూజ్గా లైట్ గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఒక చిన్న కప్పుడు మాత్రమే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి. సో ఈ విధంగా మనం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి దాన్ని స్టవ్ మీద, ఆ విధంగానే సిమ్లో. చూస్తున్నారు కదా, ఇక నేను కర్రీని సిమ్లో ఉంచి మాత్రమే చేస్తున్నాను. సో 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే సో మనకి ఇక్కడ పైన ఆయిల్ బబుల్ లాగా వస్తూ అది సపరేట్ అవుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఆయిల్ తక్కువే వేసాను కాబట్టి ఇక్కడ మీకు లైట్గానే కనిపిస్తుంది. మ్యాక్సిమం మీరు కూడా ఆయిల్ని తక్కువ వేసి మాత్రమే వండుకోండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తీసుకోవడం మన హెల్త్కి అంత మంచిది కాదు. నేను మ్యాక్సిమం కర్రీస్లలో ఆయిల్ తక్కువే వేసి వండుతాను. సో చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొత్తిమీర ఉన్నట్లయితే దాన్ని చిన్నగా చాప్ చేసుకొని పైన గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి దాన్ని యాడ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా, డ్రమ్ స్టిక్స్ అనేవి ఇక్కడ విరగకుండా చాలా జాగ్రత్తగా నీట్గా మనం కర్రీ వండుకున్నాం కదా. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగానే కర్రీని ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. చూసారు కదా, ఈ కర్రీ నేను మేక్ చేసేటప్పుడు ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా కర్రీని చాలా ఈజీగా చేసేసాం కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.